హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. లీగల్గా మీకు ఉండేటువంటి ఏమైనా డౌట్స్ కనుక ఉంటే, లీగల్ అడ్వైస్ కనుక మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే, న్యాయ వ్యవస్థకు సంబంధించి, తర్వాత పోలీస్ స్టేషన్లో జరిగేటువంటి ఇబ్బందులు కానీ, లేకపోతే పలానా సెక్షన్లో మాకు ఈ రకంగా అనుమానాలు ఉన్నాయి, ఎవరు కూడా వీటికి సంబంధించి చెప్పడం లేదనేటువంటి ఏదైనా మీకు అనుమానం ఉన్నప్పుడు ఖచ్చితంగా కింద ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. దానికి సంబంధించి మీకు సలహాలు సూచనలు హైకోర్టు అడ్వకేట్ హనుమంతు ప్రసాద్ గారు మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఛానల్ అన్నీ కూడా లీగల్కి సంబంధించినటువంటి వీడియోసే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో కూడా పెట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, 498కి సంబంధించి గతంలో చాలా ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి మనం చూసాం. భర్త తప్పు చేశాడా చేయలేదా అనేటువంటి తర్వాత తేలుతుంది అనుకోండి. ఆ కేసు పెట్టేటువంటి ఆ మహిళ, ఆ భార్య, అత్త మామ ఆడపడుచు అని చెప్పి వాళ్ళు ఉన్నటువంటి మరుదులు కనుక ఎవరంటే వాళ్ళందరి మీద కేసు పెట్టేటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు కొంచెం వాళ్ళకి రిలీఫ్ ఇచ్చే విధంగా కొన్ని న్యాయస్థానాలు కొన్ని తీర్పులు వస్తూ ఉన్నాయి. సో అసలు కొంత మార్పు ఎందుకు అనిపిస్తూ ఉందంటే మీరు ఏం చెప్తారు? అసలు ఇప్పుడు 498 సెక్షన్ అనేది ఒక మంచి సదుద్దేశంతో ప్రవేశపెట్టిందండి. ఇప్పుడు ఆ చట్టం, ఆ సెక్షన్ అనేది దుర్వినియోగం అవుతుంది ఎక్కువగా. ఓకే, దుర్వినియోగం అవుతుంది కాబట్టి కోర్టులు కూడా దాని మీద కొంచెం రిలాక్స్డ్గా ఉండే రకంగా వీళ్ళు కావాలంగా దాన్ని 498 సెక్షన్ ఉపయోగించుకుని మగవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారేమో అనేటువంటి భావనలు వచ్చే రకంగా కోర్టు కూడా ఆలోచించి దానికి తగ్గట్టుగా తీర్పులు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 498 అంటే మాకు డౌరీ హెరాస్మెంట్కి కట్నం అడుగుతున్నాడు, లేకపోతే హింసిస్తున్నాడు అన్నట్టుగా. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయినటువంటి పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు 498 కేసు పెడుతున్నారంటే అర్థం ఏంటి? అందులో ఏదో బెనిఫిట్ పొందుతున్నారని కదా. ఇప్పుడు అడిగితే అప్పుడే హింసించాలి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే పెళ్ళయి ఆ డబ్బు కోసమో కట్నం కోసమో హింసిస్తున్నాడంటే దానికి అర్థం ఉంటుంది. 15 సంవత్సరాలు కాపురం చేసిన ఆవిడ కూడా భర్తతో విడిపోవాలనుకున్నప్పుడు అతని మీద ఆ కేసు పెట్టేస్తుంటే అర్థం ఏంటి? అందులో శాంటిటీ ఎక్కడ ఉంటుంది? దుర్వినియోగం. ఇప్పటి వరకు మీరు చూసుకుంటే 498 కేసుల్లో 100కి 90% అండి డబ్బులు తీసుకుని కేసు విత్డ్రా చేసుకుంటున్న కేసులేనండి. ఎందుకంటే 498 కేసు పెట్టడం ఒకళ్ళ మీద కాదు, తల్లి మీద, తండ్రి మీద, మరుదుల మీద, ఆడపడుచుల మీద, వీళ్ళందరి మీద పెట్టి చివరికి వచ్చేటప్పటికి ఏంటి, లోక్ అదాలత్లో సెటిల్మెంట్ అయిపోవడం, కేసు తీసేయడం. ఎక్కడ తీస్తున్నారు కేసు? ఫుల్ సెటిల్మెంట్, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్. ఇంత ఇవ్వడానికి ఒప్పందం జరిగింది కాబట్టి తీసేస్తున్నాను అంటే అక్కడ అర్థం ఏంటి? 498 చేసాడు, అక్కడ పనిష్మెంట్ కాదు. చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే డబ్బులు తీసుకుని కేసు విత్డ్రా చేసుకుంటున్నారు, రాజీ పడిపోతున్నారు. ఈ కేసు దుర్వినియోగం అవుతుంది. ఖచ్చితంగా దుర్వినియోగం అయినప్పుడు బాధితుడి పక్షాన కోర్టులు నిలబడతాయి. ఓకే, అందువల్ల చాలా సందర్భాల్లో బాధితుడి పక్షాన కోర్టులు నిలబెడుతున్నాయి. చట్టం దుర్వినియోగం అవుతుంది కాబట్టి. అలాగని అన్ని కేసుల్లోనూ కాదు కదా. 2-3 సంవత్సరాలు అయ్యింది, గొడవ పడ్డారనుకోండి, అడుగుతున్నారు అనుకోండి, అందులో రీజన్ ఉంటుంది. నిజంగా అడిగి ఉండొచ్చు. కూలంకుషంగా వాదోపవాదాలు ఇంచుమించు 2-3 సంవత్సరాల వాదోపవాదాలు ఎన్న పిమ్మట మాత్రమే కోర్టులు తీర్పిస్తాయి తప్ప ఏకపక్షంగా వినేసి మటుకు తీర్పులేవు. సాక్ష్యాన్ని చూపెట్టాలి, ఆధారం చూపెట్టాలి. సో అట్లుంటేనే చేస్తుంది. ఓకే, లేకుంటలేదు. ఒక రకంగా ఇప్పుడు భర్తలకు రిలీఫ్ అనుకోవచ్చు ఇది. ఆ రకంగా చెప్పట్లేదండి. ఒక కేసుకి సందర్భంగా ఉంటుంది. ఎక్కడంటే రిలీఫ్ ఎక్కడంటే వాళ్ళకి వచ్చేటప్పటికి 498 వచ్చేటప్పటికి ఇదివరకు అత్తల మీద, మామూల మీద అందరి మీద పెట్టేసేవారు. ఇది నాన్ బెయిలబుల్ కేసు. నాన్ బెయిలబుల్ కేసు అంటే ఒకసారి జైలుకి వెళ్తే, రిమాండ్కి వెళ్తే వీళ్ళందరూ బెయిల్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడేది. కోర్టులు ఏం చేసాయంటే వెసులుబాటు ఇవి జరుగుతుందని చెప్పి అత్తల మీద, మావల మీద కానీ కేసులు పెట్టినట్టయితే వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేస్తారు. భర్తకు కూడా బెయిల్ ఇస్తున్నారు, యాంటిసిపేటరీ బెయిల్. గతంలో లేదు. ఈ గతంలో తక్కువగా ఉండేది. ఇవి చూసుకుని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా లేకపోతే ఇచ్చేస్తున్నారు అనేసి ఆ వెసులుబాటు అంతే తప్ప కోర్టులు కూడా ఇమీడియట్గా ఎలా డిసైడ్ చేస్తే అతనిది వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే పెట్టారని ఎలా అనుకుంటుంది కోర్టులు? అలా అనుకోదు కదా. నిజంగా జరిగిందేమో అది అంటే ముందుగా బాధితుని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉండొచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం. అరెస్ట్ చేశారనుకోండి, 24 అవర్స్ జైల్లో ఉండడం అనుకోండి, ఉద్యోగం పోదా? అందువల్ల 498 కేసు పెట్టేటప్పుడు కూడా
ఈ అమ్మాయి వచ్చి కంప్లైంట్ పెట్టగానే కేసు ఫైల్ చేసుకోరు. ఈ అమ్మాయి వచ్చి కేసు ఫైల్ చేశాక కంప్లైంట్ ఇచ్చాక 2 సార్లు పోలీసులు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇప్పుడు హైదరాబాద్ వరకు వచ్చిందనుకోండి, హైదరాబాద్ వరకు వచ్చిన ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అమ్మాయి వచ్చి కేసు ఫైల్ చేసినా అది సిపి ఆఫీస్లో కౌన్సిలింగ్ సెంటర్ అని ఉంటుంది. మనకి 3 కమిషనరేట్లు ఉన్నాయి. ఆ కమిషనరేట్ పరిధిలో కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది. ముందు అక్కడ పంపిస్తారు కౌన్సిలింగ్కి. ఆ కౌన్సిలింగ్ వాళ్ళు 2-3 సార్లు చేస్తారు. ఇతన్ని పిలిచి ఎవరి తప్పు ఎవరి రైట్ అని తెలుసుకుని కాంప్రమైజ్ చేయడానికి చూస్తారు. అప్పటికీ కాంప్రమైజ్ అవ్వకపోతే ఆ 2-3 సార్లు కూడా ఫెయిల్ అయితే అప్పుడు కేసు కట్టి కోర్టుకు పంపిస్తారు. ఇంత ప్రాసెస్ ఉంది. డైరెక్ట్గా కంప్లైంట్ అవ్వగానే కేసు పెట్టడం అంత లేదు. గతంలో అయితే ఆ పరిస్థితి ఉండేది కాదు. కంప్లైంట్ వచ్చిందా కేసు కట్టేసేవారు 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అలా కాదు. కేసుని చేయాలంటే ముందు కౌన్సిలింగ్ అవ్వాలి. 1-2 తర్వాత జడ్జి గారికి కూడా లోకల్ జడ్జి గారికి కూడా కౌన్సిలింగ్ తీసుకుంటారు. ఇన్ని కౌన్సిలింగ్లు ఫెయిల్ అయ్యాక మాత్రమే ఇంక వీళ్ళు రాజీ పడేలా లేరని చెప్పి కౌన్సిలింగ్ పెడతారు 498లో.